హలో గైస్, వెల్కమ్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం అనమాట. అసలు డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చూడండి, అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. అదేంటో చూద్దాం. సో ఇక్కడ స్టెప్స్ వచ్చి 4 స్టెప్స్ ఉన్నాయి మొత్తం. మనకి స్టెప్ వైజ్గా మనం చూసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇక్కడ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకే, అనాలిసిస్లో ఫస్ట్ స్టెప్ ఏమంటే స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్. ఇక్కడ కంప్రెషన్ జోన్లో కూడా స్టీల్ పెట్టాం కదా మనం, దాన్నే మనం ఏమంటుంది ఈ స్టీల్, ఇది కంప్రెషన్ జోను అయినా దాంట్లో స్టీల్ బార్స్ పెట్టాం, అందుకే దాన్ని డబ్లీ రీఇన్ఫోర్స్ అన్నాం. ఆ కంప్రెషన్ జోన్లో పెట్టిన స్టీల్ బార్స్కు వచ్చే స్ట్రెస్ని ఏమంటాం మనం, స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ ఎఫ్ఎస్సితో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ నొటేషన్ చూడండి, ఏఎస్సి అని చెప్పినాం. ఏఎస్సి ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్, ఇది ఏఎస్టీ అంటే ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్. ఓకే, సో ఆ నొటేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎఫ్ఎస్సి కనుక్కోవాలి. ఎఫ్ఎస్సి ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ స్లైడ్లో ఉంది, మనం చూపిద్దాం. సో ఇప్పుడు జస్ట్ హెడ్డింగ్స్ స్టెప్స్కి. నెక్స్ట్ ఎఫ్ఎస్సి కనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఫస్ట్ సింగ్లీ రీఇన్ఫోర్స్కి ఎలా అయితే చేసామో ఇంకా అవే స్టెప్స్ మళ్ళీ ఏంటంటే క్యాల్కులేషన్ ఆఫ్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఫార్ములాస్ కూడా సిమిలర్గానే ఉంటాయి, కొంచెం తేడా ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎక్స్యూ కనుక్కున్న తర్వాత విచ్ ఈస్ ఎక్స్యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, క్యాల్కులేట్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, దట్ ఈస్ ఎక్స్యూ మ్యాక్స్. నెక్స్ట్ కంపేర్ చేయాలి, ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్సా గ్రేటర్ దాన్ ఎక్స్యూ మ్యాక్సా. ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ ఉంటే అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్, ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ ఉంటే ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. అక్కడికి 3 స్టెప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్యాల్కులేట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో లాస్ట్ ఫైనల్ స్టెప్ అది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మనం కనుక్కోవాల్సిన అనాలిసిస్ అంటేనే ఏమని చెప్పాం మనం, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవడం కాబట్టి. సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం స్టెప్ 4లో, అక్కడే ప్రాబ్లం అనేది ఓవర్. సో అయితే ఈ పక్కన ఎందుకు ఇచ్చాం ఇది చూద్దాం ఇప్పుడు వస్తుంది మన అనాలిసిస్లో. ఫస్ట్ స్టెప్ వన్ అంటే స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ కనుక్కోవడం. అది ఎలా కనుక్కోవాలంటే బేస్డ్ ఆన్ D'/D రేషియో. ఇక్కడ D' అంటే ఏమి, D అంటే ఏమి. సో ఇక్కడ బాగా క్లియర్గా గమనించినట్టయితే మనం, సో ఇక్కడ క్లియర్గా గమనించేటైతే ఇది ఎఫెక్టివ్ డెప్త్. టాప్ నుంచి సెంటర్ ఆఫ్ ది స్టీల్ బార్స్ వరకు ఉండేది ఏమంటాం మనం, ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వస్తానే ఉన్నాం. నెక్స్ట్ ఈ కవర్ ఉంది చూసారా పైన, టాప్ నుంచి టాప్ బార్స్ కంప్రెషన్ స్టీల్ యొక్క సెంటర్ వరకు, టాప్ నుంచి టాప్ ఆఫ్ ది బీమ్ నుంచి సెంటర్ ఆఫ్ ది టెన్షన్ స్టీల్ వరకు ఉండేదాన్ని ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. అదే టాప్ లేయర్ ఆఫ్ ది బీమ్ నుంచి సెంటర్ ఆఫ్ ది కంప్రెషన్ స్టీల్ వరకు ఉండేదాన్ని ఏమంటాం అంటే మన D' అంటాం. ఓకే, D', ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ కవర్. సో ఆ ఎఫెక్టివ్ కవర్ బై ఎఫెక్టివ్ డెప్త్ D'/D రేషియోని బట్టి మనం ఏం చేయాలంటే ఎఫ్ఎస్సి వాల్యూ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి, బేస్డ్ అపాన్ టేబుల్ F ఆఫ్ SP16. సో SP16 అని ఒకటి ఉంటాయి మనకి, అవేంటంటే స్పెషల్ పబ్లికేషన్స్. దాంట్లో అన్ని టేబుల్స్, వాల్యూస్, గ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ స్పెషల్ పబ్లికేషన్ 16 బుక్లో మనకు ఉంటుంది. దాంట్లో కూడా టేబుల్ 7లో ఉంటుంది అన్నమాట ఈ టేబుల్ అనేది. సో ఈ టేబుల్ నుంచి మనం ఏం చేయాలంటే D'/D అనేది మనం కనుక్కున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 వచ్చింది అనుకో. సో దాన్ని బట్టి మన గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 415 ఇస్తారు కాబట్టి 415కి D'/D 0.1కి ఎంత ఉంది ఎఫ్ఎస్సి వాల్యూ, 353 Nm/mm². ఓకే, ఎఫ్ఎస్సి వాల్యూ ఎంత వచ్చింది, 353 Nm/mm² అనమాట. ఓకే, సో అది మనకి ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఒకవేళ మీకు 0.15 వస్తే 342. అలా కాకుండా 0.1కి 0.15కి మధ్యలో వస్తే D'/D రేషియో అంటే 0.13 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, 0.1కి 0.15కి మధ్యలో ఉంది కాబట్టి మనం ఈ రెండు వాల్యూస్ని ఏం చేయాలంటే ఇంటర్పోలేషన్ చేయాలి. ఎలా ఇంటర్పోలేషన్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ రెండింటి వాల్యూకి మధ్యలో ఉంటుంది మన వాల్యూ, ఎందుకంటే ఇక్కడ ఉండే వాల్యూ కూడా 0.13 దీనికి మధ్యలో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎఫ్ఎస్సి కూడా 353కి 342కి మధ్యలో ఉంటుంది. దాన్ని ఇంటర్పోలేషన్ చేసి కనుక్కోవాలి. ఎలా చేయాలనేది ప్రాబ్లంలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ స్టెప్ మనకి క్యాల్కులేట్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలి అని అంటే మనం సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేసాం, అనాలిసిస్ చేసేటప్పుడు అంటే ఈక్వేట్ చేసాం దేన్ని, టోటల్ కంప్రెషన్ ఫోర్స్ని, టోటల్ టెన్షన్ ఫోర్స్ని. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ కంప్రెషన్ ఫోర్స్ జనరల్గా సింగ్లీకి అయితే 0.36 FCKB × XU, అదే టోటల్ టెన్షన్ అయితే 0.87 FIAST వస్తుంది. కానీ ఇక్కడ కంప్రెషన్ స్టీల్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. కంప్రెషన్ స్టీల్ కూడా ఉంది కదా, దానికి కూడా కంప్రెసివ్ ఫోర్స్ అనేది తీసుకుంటుంది కదా. ఆ కంప్రెసివ్ ఫోర్స్ ఎంత అంటే FSC × ASC. ఓకే,
సో అది యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఎక్స్యూ కావాలనుకో, ఎఫ్ఎస్సి అవతలకు పోతే ఏమవుతుంది, మైనస్ ఎఫ్ఎస్సి ఏసీ అవుతుంది. ఇది అవతలకు వస్తే 0.3 ఎఫ్సికి ఇంటూ బి ఉండి మనకి ఏముంటుంది ఇక్కడ నుంచి ఎక్స్యూ అనేది వస్తుంది. సో దానికి ఈ ఫార్ములా ఎక్స్యూకి. సో జనరల్గా అక్కడైతే ఇది మాత్రం వస్తుంది మన సింగిల్ రీఇన్ఫోర్స్లో. ఇప్పుడు డబ్ల్యూలో అయితే జస్ట్ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది, మైనస్ ఎఫ్ఎస్ ఇంటూ ఏసీ అనేది ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఓకే, సో ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి, ఈ ఎఫ్ఎస్సి ఇంటూ ఏసీ అవి ఈ టేబుల్లో ఉండేది. ఓకే, ఇక్కడ ఏం లేదనమాట, సింపుల్. ఇది డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్. దీన్ని అనలైజ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాం. దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం, సింగిల్ రీఇన్ఫోర్స్డ్గా డిజైన్ చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం, దానికి అడిషనల్ మూమెంట్కి యాడ్ చేస్తున్నాం. సో MU1 అంటే ఏమి, దాని యొక్క లిమిటింగ్ మూమెంట్, దాని విడ్త్ డెప్త్ని బట్టి MU లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 0.138 ఎఫ్సికే BD స్క్వేర్ వేసి అది MU1 అనమాట. MU2 ఎలా వస్తుంది, టోటల్ MU వస్తుంది చూసారా ఎక్స్టర్నల్ లోడ్ నుంచి, ఆ MUలో నుంచి ఈ లిమిటింగ్ మూమెంట్ MU1 తీస్తే మనకేమొస్తుంది, MU2 వస్తుంది. ఆ MU2కి మనం ఏం చేయాలంటే అడిషనల్ కంప్రెషన్ స్టీలు, అడిషనల్ టెన్షన్ స్టీలు డిజైన్ చేయాలన్నమాట. ఓకే, అడిషనల్ కంప్రెషన్ స్టీలు, అడిషనల్ టెన్షన్ స్టీలు డిజైన్ చేయాలి. సో MU1కి డిజైన్ చేసేదాన్ని AST1 అంటాం, MU2కి డిజైన్ చేసే టెన్షన్ స్టీల్ని AST2 అంటాం, కంప్రెషన్ స్టీల్ని ASC అంటాం. ఓకే, సో ఇప్పుడు కింద చూస్తే దాని యొక్క వీటి రెండింటికి కలిపి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్ చూస్తే ఇక్కడ, సో సింగిల్కి మనకు తెలిసి ఇది ఆల్రెడీ డయాగ్రామ్ చూసాం మనం, 0.36 ఎఫ్సికే బి ఇంటూ ఎక్స్ వస్తుంది కంప్రెషన్ ఫోర్స్. టోటల్ టెన్షన్ ఫోర్స్ ఏమో 0.87 FY AST వస్తుంది. AST అంటే AST1 ఇక్కడ, ఎందుకంటే AST1 ఉంది కాబట్టి. సో అదే దీంట్లో మనం చూసుకున్నట్టు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్, కింద ఒక స్ట్రైట్ లైన్, పైన స్ట్రైట్ లైన్, ఎందుకంటే పైన కూడా స్టీల్ బార్సే కదా ఉండేది ASC అంటే, దానివల్ల వచ్చే స్ట్రెస్. సో ఈడంటే కాంక్రీట్ కాబట్టి మనం ఏం చేస్తాం, డయాగ్రామ్ షేప్ ఈ విధంగా వచ్చే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. కానీ ఇక్కడ కింద స్టీల్ బార్స్, పైన కూడా స్టీల్ బార్సే కాబట్టి కింద స్ట్రైట్ లైన్, పైన కూడా స్ట్రైట్ లైన్. అయితే కింద టెన్షన్ ఉంటుంది, పైన కంప్రెషన్ ఉంటుంది. కంప్రెషన్ ఫోర్స్ కావాలంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా, టోటల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత, ఎఫ్ఎస్సి అనమాట, స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ ఇంటూ దాని యొక్క ఏరియా వేసామంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా ఏమవుతుంది మనకి, ఫోర్స్ వస్తుంది, కంప్రెషన్ ఫోర్స్ డ్యూ టు కంప్రెషన్ స్టీల్. నెక్స్ట్ టోటల్ టెన్షన్ స్టీల్ డ్యూ టు అడిషనల్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ TU2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, సో ఇది సేమ్ ఇక్కడ ఉండే ఫార్ములా ఏదైతే ఉందో 0.87 FY అనేది స్ట్రెస్, AST అనేది ఏరియా, స్ట్రెస్ ఇంటూ ఏరియా. కాకపోతే ఇక్కడ AST2 కాబట్టి ఏరియా, సో AST2 వేసాం అంతే. అర్థమైందా? సో ఇది మనకి టోటల్ కంప్రెషన్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకి టోటల్ కంప్రెషన్ ఫోర్స్ వచ్చింది. 0.36 ఎఫ్సికే ఇంటూ బి ఇంటూ ఎక్స్ అనేది ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్ అడిషనల్ మూమెంట్, ఇది ఎఫ్ఎస్సి ఇంటూ ఏసీ, రెండు యాడ్ చేసాం కదా. అదేవిధంగా ఈ టెన్షన్ టోటల్ అంటే TU1 యాడ్ చేయాలి, TU2 యాడ్ చేయాలి. 0.87 FY AST1 ప్లస్ 0.87 FY AST2 యాడ్ చేస్తేనే మనకి టోటల్గా ఇది వచ్చింది. ఈడేంది ఒకటే పెట్టారు అంటే AST1 అని పెట్టలేదు నేను, AST అని పెట్టినా, అంటే AST1 ప్లస్ 0.87 FY AST2 అని ఉంది అనుకో, 1, 2 రెండింటిని యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఏమవుతుంది, AST అయిపోతుంది, AST. ఓకే, సో అలా చేస్తే మనకి ఈ విధంగా ఫార్ములా అనేది వస్తుంది. ఓకే, ఇదే దీన్ని నువ్వు సపరేట్గా క్వశ్చన్లో ఇచ్చేదాన్ని బట్టి తీసుకోవాలి. నువ్వు ఇక్కడ క్వశ్చన్లో నీకు అడిషనల్ మూమెంట్కి సపరేట్ స్టీల్ బార్స్ ప్రొవైడ్ చేసాము అని ఇస్తే అప్పుడు AST2 అది. నెక్స్ట్ అదేవిధంగా జనరల్గా లిమిటింగ్ మూమెంట్కి సపరేట్గా స్టీల్ బార్స్ ఇచ్చే రెండు సెట్స్ ఆఫ్ స్టీల్ బార్స్ ఇచ్చారనుకో నీకు, అప్పుడు AST1 AST2 అని వస్తాయి క్యాలిక్యులేట్ గివెన్ డేటాలో. అప్పుడు నువ్వు ఏం చేయాలి, AST1 పెట్టుకొని ప్లస్ 0.87 FY ఇంటూ AST2 పెట్టుకోవాలి. అలా కాకుండా టోటల్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చేసారనుకో నీకు, AST ఇచ్చారనుకో, అప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, XU వస్తుంది. నెక్స్ట్ XU మ్యాక్స్కి సేమ్ ఫార్ములా వస్తుంది. దేనికైనా సరే XU మ్యాక్స్ అంటే FE 250కి అయితే 0.53D, అదే FE 415కి అయితే 48D, అదే FE 500కి అయితే 0.46D. సో దీన్ని బట్టి మనం XU మ్యాక్స్ కనుక్కున్న తర్వాత XU లెస్ దాన్ XU మ్యాక్సా గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అనేది చెక్ చేసి, సో XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయితే అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్, XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అయితే ఓవర్ ఇన్ఫోర్స్డ్ సెక్షన్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, మనకు కావాల్సిన అనాలిసిస్ అంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, అది కనుక్కోవాలి. దానికి అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చిందనుకో, రెండు ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, ఆ రెండే. ఇది ఏదైనా యూజ్ చేయొచ్చు రెండిట్లో, కానీ ఎప్పుడు మనం ఇదే యూజ్ చేస్తాం. ఎందుకంటే జనరల్గా క్వశ్చన్లో ఈ AST1 AST2 సపరేట్గా ఇయ్యరనమాట. మొత్తం కలిపి AST1 అంటే ఏమి, టెన్షన్ స్టీల్ బార్స్ ఫర్ లిమిటింగ్ సెక్షన్, AST2 అంటే
టెన్షన్ స్టీల్ బార్స్ ఫర్ అడిషనల్ మూమెంట్. ఈ 2 కలిపిస్తారు మనం సెపరేట్ గివెన్ డేటాలో. టోటల్ టెన్షన్ స్టీల్ బార్స్ అనేసి 4 నంబర్స్ ఆఫ్ 16 డయా, 4 నంబర్స్ ఆఫ్ 20 డయా అట్ట కలిపిస్తారు. కలిపించినప్పుడు మనం సెపరేట్ ఎలా తెలుస్తుంది మనకి ఇవి ఎన్ని బార్స్ అవి ఎన్ని బార్స్ అని తెలియదు. కాబట్టి ఈ విధంగా సెపరేట్గా చేయలేం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తాం. కాంక్రీట్ అయితే ఆ ప్రాబ్లం లేదు. AST1 AST2తో అసలు పనే లేదు కాంక్రీట్ దాంతో తీసుకుంటే. అలా ఎలా సార్ కాంక్రీట్ దాంతో తీసుకుంటారు? ఫస్ట్ స్టీల్ ఫెయిల్ అవుతుంది కదా అండర్ రీఇన్ఫోర్స్డ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టీల్ ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్ కాంక్రీట్లో కూడా మనకి క్రాక్స్ వచ్చి ఫెయిల్ అయిపోతుంది కాబట్టి సో ఇదైనా యూజ్ చేయొచ్చు. దేనికి? అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్కి. ఇది యూజ్ చేయాలంటే మనకి AST1 AST2 సెపరేట్ తెలియదు కాబట్టి ఇదే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్కి ఇది ఒక్కటే యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అంటే ఫస్ట్ కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది. కాంక్రీట్ ఫెయిల్ అయితే స్టీల్ ఫెయిల్ అవుతుంది అవ్వదు. ఎందుకంటే స్టీల్ బార్స్ అలానే ఉంటాయి, కాంక్రీట్ మాత్రమే కింద పడుతుంది. సో ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అయితే అందుకనే మనం డిజైన్ చేయకూడదు. ఒకవేళ ఓవర్ రీఇన్ఫోర్స్ వచ్చిందనుకో మీకు ఇక్కడ XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ వచ్చి ఓవర్ రీఇన్ఫోర్స్ వస్తే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలో కూడా ఏం చేయాలి మనం? విత్ XU మ్యాక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ XU ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా XU మ్యాక్స్ పెట్టి తీసుకోవాలి ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చినప్పుడు. ఈ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. దీంట్లో XU మ్యాక్స్ పెట్టుకొని అప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు ఎప్పుడైనా ఓవర్ రీఇన్ఫోర్స్ వస్తే దాన్ని లిమిటింగ్ చేయాలి కాబట్టి మనం XU వచ్చినప్పుడు ఏం పెట్టుకోవాలి? XU మ్యాక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ కదా ఇక్కడ. XU పెద్దది XU మ్యాక్స్ కంటే ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్లో. అందుకే దాన్ని లిమిట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే XU తీసుకోకుండా XU మ్యాక్స్ తీసుకుంటాం. ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. ఓకే, సో అది మనకి అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్. ఓకే, సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఒక 2 ప్రాబ్లమ్స్ దాకా చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. లైక్ కొట్టండి గైస్ వీడియోని. సో కాబట్టి లైక్ కొట్టారంటే మీరు వీడియో మనకి అందరికీ చూపిస్తారు అనమాట. లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అని అంటే కంటెంట్ బాగుంటే అందరికీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ గైస్.